గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేలా పలు ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొత్తపేట మండలం మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5,000 భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9.10 కోట్లతో 62 భజన మందిరాలకు నిధులు మంజూరు చేశామని మంత్రి ఆనం తెలిపారు. కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్ కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్